ఒకవైపు మారిన జీవనశైలి, మరోవైపు మానసిక ఒత్తిడి ఫలితంగా న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపై న్యూరాలజీ సమస్యలకై సుదూర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటిసారిగా మన జమ్మికుంట పట్టణంలో ఫుల్ టైం న్యూరాలజీ హాస్పిటల్ అమృత న్యూరో హాస్పిటల్ ప్రతిరోజు సేవలందించి మా నిపుణులు డాక్టర్ రాజేందర్ కందికొండ, ఎండి డిఎం న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్ గారు ఎయిమ్స్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి, కేరళ నందు ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే పక్షవాతం, ఫిట్స్, తిమ్మెర్లు, నరాల బలహీనత, మెడ, వెన్నునొప్పులు, మాట కోల్పోవడం, తలనొప్పి, తల తిప్పుట, కళ్ళు తిరగడం, నిద్రకు సంబంధించిన సమస్యలు, తలకి దెబ్బ తగలడం, మైగ్రేన్, మానసిక ఆందోళన, మతిమరుపు, షుగర్ తో వచ్చే నరాల సమస్యలు, బ్రెయిన్ ట్యూమర్స్, పార్కిన్సన్స్, అటాక్సియా తదితర నరాల వ్యాధులకు చూడబడును. మా వద్ద లభించు వైద్య సదుపాయాలు ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఎన్సీఎస్, బెరా, స్పైరోమెట్రీ, బ్రాంకోస్కోపీ, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే, 24 గంటలు ల్యాబ్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. సంప్రదించవలసిన చిరునామా అమృత న్యూరో హాస్పిటల్, డాక్టర్ సత్యం సావిత్రి హాస్పిటల్ ప్రక్కన, వీణవక్ రోడ్, జమ్మికుంట. ఫోన్ నంబర్లు 7889217997, 7889227997. మీ నరాల సమస్యల కోసం నిపుణుల పరిష్కారం, మీ మండల కేంద్రంలోని నిపుణుల వైద్యం. మెదడు, నరాల సమస్యలకు ఇక నుంచి సమాధానం అమృత న్యూరో హాస్పిటల్, జమ్మికుంట. ప్రతిరోజు మీ సేవలో. లక్ష్మాజిపల్లి గ్రామంలో 15 మంది ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వర్క్ ప్రొసీడింగ్ కాపీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించారు. ఇల్లంతకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల కొరకు గతంలో గ్రామస్తులు దరఖాస్తు చేసుకోగా అందులో నుంచి 163 మందిని ఎలిజిబుల్ చేసింది ప్రభుత్వం. అందులో భాగంగా మొదటి దఫాలో 17 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అధికారులు వర్క్ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం రెక్కల విజయలింగారెడ్డి ఇంద్రమ్మ గృహానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా రైతులకు రైతు బంధు, పింఛన్లు, ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ ఇలాంటి పథకాలతో పాటు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం చాలా సంతోషమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణవ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఉప్పుల శ్రీనివాసరెడ్డి, కనుమల్ల సంపత్, అన్నం ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గూడెపు సారంగపాణి, తిరుపతి రెడ్డి, చిరంజీవి, వంశీ, పంచాయతీ కారోబార్ రమేష్తో పాటు ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. మేము ముగ్గు పోసుకున్నాం. ఈరోజు 12:30కు పోసినాం. కాంగ్రెస్ మంచిగా అనిపిస్తాను. మాకు పింఛన్లు ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు, సన్న బియ్యం ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు, కరెంటు మాపి. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్తాను. కొటార్స్ ఇచ్చినందుకు.